మనలో రెండు తత్వాలు ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేసేటువంటి జ్ఞానము ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తత్వం మనలో మంచి చెడులను విశ్లేషింపజేస్తుంది. హంస నీరుని తొలగించి పాలును ఏ విధంగా అయితే స్వీకరిస్తుందో, ఆధ్యాత్మిక తత్వము మనసు అనేటువంటి ఆ స్వరూపాన్ని హంసగా మార్చి నీరుని తొలగించి పాలును స్వీకరించేటువంటి స్థాయిగా మార్చేటువంటి స్వరూపం ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువును మనం ఆశ్రయించి వారి యొక్క ఆశ్రయంలో ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించినట్లయితే మనలో విచక్షణ జ్ఞానం కలిగి, విశ్లేషణ కలిగి, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విధానం మన మనసుకి తెలియబడుతుంది. అప్పుడు మనసు ఆ హంసగా మారుతుంది.